ఆడామె ఒకవేళ జుట్టు ఇట్లా ఎవరో పూసుకొని నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వెనక్ సీట్లో కూర్చొని గట్టిగా నవ్వడం మొదలు పెట్టాను. ఒక్కసారిగా పోసుకున్నాడు అనమాట. అంటే బండి అక్కడే ఆపేశాడు. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద రియల్ టాక్స్ విత్ సుమంత్ బొమ్మేపల్లి. ఈరోజు మనం ఒక భయంకరమైన హర్రర్ ఇన్సిడెంట్ గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. నేను లాస్ట్ ఎపిసోడ్లో చెప్పినట్టుగా మెయిన్ ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీకు చెప్పాలని చెప్పే కదా, అది ఈ ఎపిసోడ్లో డిస్కస్ చేయబోతున్నా. ప్లీజ్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి మినిట్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇది రియల్గా జరిగిన స్టోరీ కాబట్టి ఇందులో ఏ కల్పితం కూడా చేయట్లేదు. మాకు ఏదైతే కనపడిందో, ఏదైతే చూసామో, ఏదైతే చేసామో అది మాత్రమే చెప్తాం. ట్రూత్ అనమాట. సో మదర్ ప్రామిస్ చెప్తున్నా, మాకు ఏది అనిపించిందో అది మాత్రమే చెప్తాం. ఏ కల్పితం కూడా ఉండదు. సో ఈ వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది కాబట్టి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్కి వచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్పబోయే ఇన్సిడెంట్ చాలా మంది లైఫ్లో జరిగే ఉంటుంది. కాకపోతే ఇది చాలా యూనిక్గా జరిగిందనమాట. సో మనందరము కామన్గా చేసే పని సెకండ్ షో సినిమా. సెకండ్ షో వచ్చి 9:15, 9:45, 10 PM ఉంటుంది. సో ఆ టైంలో సినిమాకి మనం వెళ్ళినట్టయితే తిరిగి 1:30, 2 o'clock కూడా అవుతుంది అనమాట ఇంటికి రావడానికి. సో ఎగ్జాక్ట్గా ఈ టైమే మాకు కూడా వర్తిచ్చింది. సో మాకైతే ఇక్కడ 10 o'clock అయితే షో స్టార్ట్ అవుతుంది. సో మేమైతే ఇక్కడ 9:30 నుంచి అయితే బయలుదేరినాం. సో మేము వెళ్ళే థియేటర్కి కొంచెం అడవి దారిలో వెళ్ళాలన్నమాట. సో ఆ దారి మ్యాప్ కూడా మీకు ఒకసారి చూపిస్తా చూడండి. సో ఆ దారిలో మనం నైట్ పూట వెళ్ళినట్టయితే మనకి ఎటువంటి లైటింగ్ కూడా ఉండదు. సో అది షార్ట్ కట్ అనమాట. సగం వచ్చి మనకి మట్ రోడ్ ఉంటుంది, ఆ తర్వాత తార్ రోడ్ ఉంటుంది. మొత్తం సింగిల్ వే అనమాట. చుట్టూ ఊర్లు వస్తూ ఉంటాయి కానీ ఊర్లు లేని చోట మాత్రం మొత్తం అడవి అనమాట. సో చాలా భయంకరంగా ఉంటుంది. ఆ దారిలో మేము ఒక 5-6 మంది వెళ్తున్నాం ఆటోలో. బండిలో కాదు, ఆటోలో వెళ్తున్నాము. మేము 5 మంది ఆటోలో వెళ్తున్నప్పుడు మమ్మల్ని క్రాస్ చేసుకుంటూ ఒక అంబులెన్స్ అయితే వెళ్ళిందనమాట. సో అందులో మేము ఎవరో ఎమర్జెన్సీ ఉంటారని చెప్పి అనుకున్నాము. దాన్ని ఫాలో అవ్వకుంటూ మేము వెళ్ళాం. దారి వదిలిన తర్వాత సో మా ముందే అంబులెన్స్ అయితే ఒక ఇంటి దగ్గర అయితే ఆగింది. సో ఏమైందని చెప్పి ఇంటి వైపు చూస్తుంటే అంబులెన్స్ డ్రైవర్ దిగి ఇటు పక్క వచ్చి మనకి డెడ్ బాడీని అయితే కింద నుంచి బయటకు చూశాడు. సో షాక్ అనమాట. సడన్గా అంత రాత్రిపూట చూడడం వల్ల చాలా భయం వేసింది. అండ్ ఇంకా మేము ఒక 5 మంది ఉన్నాం కదా. సో ఇంకా ఆ డెడ్ బాడీ వచ్చేసిన తర్వాత చుట్టూ జనాలు అయితే వచ్చారు. సో డెడ్ బాడీ చుట్టూ ఉన్నారు, ఏడ్చుకుంటూ ఉంటారు కదా. సో ఆ ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. మేము పక్క నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్ళాము. సో పక్క నుంచి మళ్ళీ ఆటోని క్రాస్ చేసుకొని ఒక అమ్మాయి అయితే పరిగెత్తుకుంటూ వెళ్ళిందనమాట. అప్పుడు టైం వచ్చి ఎగ్జాక్ట్గా 9:55 అవుతుంది. సో ఇంకొక 5-10 minutesలో మేము థియేటర్ అయితే రీచ్ అవబోతున్నాం. ఆ మధ్యలోనే ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. సో ఈ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి అయితే పరిగెత్తుంది కదా. సో ఆ అమ్మాయి వాళ్ళ లవర్ అయితే చనిపోయాడు అనమాట. ఆ బాధ తట్టుకోలేక ఆమె ఏడ్చుకుంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. సో ఆ సిచ్యువేషన్ మాకేం అర్థం కావట్లేదు, ఎవరు ఎందుకు పరిగెత్తున్నారని చెప్పి. సరే అని చెప్పి ఆటో దిగి వెనకాలే పరిగెత్తుకుంటూ వెళ్ళాము. సో వెళ్ళంగానే ఆమె ఏం చేసిందంటే మనకి కరెంట్ పోల్కి వైర్ అయితే పెడతారు కదా. సో ఆ వైర్ని పట్టుకొని దూకేసింది అనమాట. సో లక్కీలీ అక్కడ ఏంటంటే మనకి ఏదైతే వైర్ ఉందో సో అది ఎర్త్ కోసం పెట్టారనమాట. సో అందులో పవర్ అయితే ఏం రాదు. సో దాన్ని బట్టి ఆత్మహత్య చేసుకోవాలని చెప్పి అనుకున్నట్టుంది. సో ఆ ఇన్సిడెంట్ చూసి ఆమె తట్టుకోలేక ఆ బాధలో ఏం చేయాలో తెలియకుండా సో అలా చేయడానికి ఏమో ప్రయత్నించట్టు అనిపించింది. సో మా వాళ్ళు అయితే ఒక ముగ్గురు అయితే అలాగే తీసి అమ్మాయిని గడ్డపైకి తీశారనమాట. సో ఒక 7 అడుగులు లోతు ఉంటుంది అన్నమాట. సో కింద అన్నీ కూడా మనకి పొలాలు ఉంటాయి, పైన రోడ్ ఉంటుంది. అంత ఎత్తు నుంచి కింద దూకితే సో ఎవరికైనా భయం ఉంటుంది కదా. సో అలానే ఆమె నన్ను వదిలేయండి అంటున్నా కానీ మా వాళ్ళు తీసి పైన వదిలేశారనమాట. సో వాళ్ళందరూ చూసి ఆమెని కొంచెం తిట్టి బుజ్జగించారనమాట. ఎట్లా అంటే చనిపోయాడు ఎలానో అని చెప్పి కొంచెం ఆమెని ఓదార్చారనమాట. సో ఈ ఇన్సిడెంట్లో అంత రాత్రిపూట జరిగేసరికి మేము ఇంకా థియేటర్ వైపు కూడా వెళ్ళలేదు. సో ఆ షివరింగ్ వచ్చేసింది బాడీ అంతా. అంత రాత్రిపూట ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వెళ్ళడం, డెడ్ బాడీని అక్కడ వదిలేసి, అది చాలా భయంకరంగా ఉంటుంది ఆ సిచ్యువేషన్ తలుచుకుంటేనే. సో ఇప్పుడు
మేము ఏ సినిమాకి వెళ్ళినా అదే దారిలో వెళ్తాము. సో ఆ ఇన్సిడెంట్ ఎప్పుడైతే జరిగిందో దాని తర్వాత నుంచి ఒక 2-3 ఇయర్స్ వరకు కూడా ఆ దారిలో వెళ్తున్నాము. సో ఎప్పుడైనా ఆ దారిలో వెళ్ళినప్పుడు ఆ ఇన్సిడెంటే మాకు గుర్తొస్తుంది. మేము ఆ షోకి వెళ్ళినప్పుడు అప్పుడైతే కొంచెం ఆ ఇన్సిడెంట్ జరిగింది కాబట్టి జనాలు అయితే ఉన్నారు కాబట్టి ఏం భయం లేదు. సో దాని తర్వాత నుంచి మేము సినిమాలకు పోవడం మొదలుపెట్టినాం. ఆటోలో కాదు, బండ్లలో అనమాట. సో మీకు 5 మంది 6 మంది ఉంటాం కదా. సో ఇద్దరు ఒక్కొక్క బండి మీద అయితే వెళ్ళేవాళ్ళం సినిమాకి. సో ఆ టైంలో ఏంటంటే ఆ ఇన్సిడెంట్ గుర్తొచ్చినప్పుడల్లా కొంచెం బాడీ అంతా చెమటలో బట్టి షివరింగ్ అయితే వస్తుంది ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో వెళ్ళినప్పుడు. సో అది చాలా చాలా చెప్పుకోవాలంటే వర్స్ట్ ఏరియా అనమాట. దానికి మించిన దారి ఇంకేది ఉండదు. అందులోనూ అది చాలా డేంజర్ కూడా. అందులో పక్కనే శ్మశానాలు ఉంటాయి, గ్రావిడేట్స్ ఉంటాయి. అది చాలా ఆ దారిలో వెళ్ళాలంటే ఫస్ట్ సినిమా చూసి ఆనందంతో ఇంటికి రావాలంటేనే కొంచెం భయం వేస్తుంది. ఎప్పుడెప్పుడు ఇంటికి వెళ్ళిపోతామా, పడుకుంటామా అన్నట్టు అనిపిస్తుంది అనమాట బాడీకి. సో అలాంటి వాతావరణం అయితే ఆ రోడ్లో ఉంటుంది. సో అలా వెళ్తున్నప్పుడు మాకు అలా అయితే వస్తుంది. సో ఆ థాట్స్ అన్నీ కూడా. సో అలా సినిమాకి వెళ్ళి వస్తూనే వాళ్ళం నెలకు ఒకసారి అయితే ఖచ్చితంగా ఆ రూట్లో అయితే నైట్ బోట్ అయితే వెళ్తాం అనమాట. సో అలా వెళ్తూ వస్తున్నాగా 3 బండ్లు ఒకరోజు అయితే తీసుకెళ్ళాము. సో సినిమా అయిపోయింది రాత్రి 12:40-45కి అయితే షో అయిపోయింది. సో మా దగ్గర నుంచి బయలుదేరేలోపు 1 దాటిపోయింది టైము. సో నేను వచ్చి వెనకాల కూర్చున్నా, మా అన్న అయితే డ్రైవింగ్ చేస్తున్నాను అనమాట. సో పేరు వచ్చి కార్తీక్ బ్రో. సో నడుపుకుంటూ వెళ్తున్నప్పుడు నేను కొంచెం సగం దారికి వచ్చిన తర్వాత అటు ఊరు లేదు ఇటు ఊరు లేదు, మధ్యలో అడవి అనమాట. సో అడవిలో చుట్టూ చీకటి. అసలు ఆ రోజు మూన్ లైట్ కూడా మనకి పడలేదు అంతగా. స్కై అయితే చాలా క్లియర్గా ఉంది. బట్ అక్కడ ఏంటంటే ఆ సిచ్యువేషన్ అనేది బాగాలేదు. టైం అనేది చాలా దాటిపోయింది కాబట్టి సైలెంట్గా ఉన్నారనమాట. ఏం మాట్లాడలేదు. కొంచెం దూరం మాట్లాడుకొస్తూ ఇంకా సైలెంట్ అయిపోయాం నిద్రమత్తు కాబట్టి. సో నేనేం చేశానంటే సడన్గా వెనక్ సీట్లో కూర్చొని గట్టిగా నవ్వడం మొదలుపెట్టాను. ఒక్కసారిగా ఉచ్చబోసుకున్నాడు అనమాట. అంటే బండి అక్కడే ఆపేశాడు. నువ్వు దిగు ఫస్ట్, వేరే వాళ్ళ బండి ఎక్కు అని చెప్పి నన్ను బాగా తిట్టేశాడు. ఆ సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక, ఎందుకంటే చాలా భయపడతారనమాట. సో ఒక రాత్రి పూట ఒక మనిషి సైలెంట్గా ఉన్నప్పుడు వెనకాల కూర్చొని నవ్వుతే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో నాకేమైనా పట్టేసిందేమో, దయ్యం పట్టినట్టుంది అని చెప్పి వాడు బాగా ఇబ్బంది పడిపోయాడు. సో అలా జరిగిందనమాట. సో దాని తర్వాత రీసెంట్గా పెద్ది మూవీకి అయితే వెళ్ళాము. సో పెద్ది మూవీలో జరిగిన ఇన్సిడెంట్ చెప్తే మాత్రం నిజంగా మీరు చాలా ఇబ్బంది పడతారు నైట్ టైం ఈ వీడియో చూస్తున్నట్టయితే. సో ఏంటంటే సేమ్ సెకండ్ షోకి అయితే వెళ్ళాము. తిరిగి వచ్చేసరికి 1 పైన అయితే అయింది టైము. సో 1:30 మధ్యలో 1:30కి అయితే మేము ఇంటికి వచ్చేస్తాము. సో 1 దాటిపోయింది. ఇంటికి వస్తూ ఉన్నప్పుడు ఏదైతే ఆ తార్ రోడ్ ఉందో దాటుకున్న తర్వాత ఒక్కటే ఒక ఇల్లు తగులుతుంది. ఏదైతే మీకు చెప్పానో అంబులెన్స్ వచ్చింది, డెడ్ బాడీ, ఒక అక్క సూసైడ్ అది చెప్పా కదా. సో ఆ ఇంటి దాటుకున్న తర్వాత ఎగ్జాక్ట్ ఒక 1/2 కిలోమీటర్ వరకు ఏమీ ఉండదు. ఇలా కర్వ్ షేప్లో ఉంటాయి అనమాట. మనం తిరుమల ఘాట్ రోడ్ వెళ్ళినప్పుడు కర్వ్స్ ఎట్లా ఉంటాయి కదా. సో ఇట్లా పైకి కాకుండా కిందికి కాకుండా ప్లెయిన్గానే ఉంటుంది రోడ్డు. ఇలా కర్వ్స్ ఉంటాయి అనమాట. చెరుకు తోటలు ఉంటాయి, ఒక పక్క మామిడి తోపు ఉంటుంది, గుబురుగా ఉంటుంది, ఏం అర్థం కాదు. సో ఆ టైంలో వెళ్తున్నాము. 2 బండ్లు క్రాస్ అయ్యి వెళ్ళిపోయింది. నేను కిషోర్ బ్రో అయితే ఒక బండి మీద వస్తున్నాము. ఒక థాట్ అయితే వచ్చిందనమాట. సో ఒకవేళ అంత రాత్రి పూట మనం వెళ్తూ ఉన్నప్పుడు నేను కిషోర్ బ్రో అయితే బండి మీద అయితే వెళ్తున్నాను అనమాట. సో ఎగ్జాక్ట్గా ఆ సిచ్యువేషన్ ఏదైతే ఉందో సో దాన్ని తలుచుకున్నాక ఇంకొక థాట్ అయితే తగిలింది మైండ్లో. నేనే డ్రైవ్ చేస్తున్నా బండి. ఏంటంటే అంత రాత్రిపూట మనం బండి మీద వెళ్తున్నప్పుడు సడన్గా ఒక ఆడామె ఎదురొచ్చినప్పుడు అంత రాత్రిపూట 1-1:30కి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకోండి. మైండ్ బ్లాక్ కదా. అది ముసలోళ్ళు అయినా సరే, వయసులో ఉన్న వాళ్ళ సరే, లేకపోతే ఒక మిడ్ ఏజ్ ఎవరైనా సరే ఆడవాళ్ళని చూస్తే ఖచ్చితంగా ఆ రాత్రిపూట ఉచ్చపోతుంది. నాకు మైండ్లో ఒక్కటే ఒక థాట్, మన కాంచనానో గంగానో కల్పనానో ఏదో నాకు 3 సినిమాలు కన్ఫ్యూజన్ అయిపోతాయి. ఒక డెడ్ బాడీని తీసుకొచ్చి అర్ధరాత్రి పూట షూటింగ్ చేయాలని చెప్పి మేకులు కొట్టి బాక్స్లో పెడితే సడన్గా అది లేసి ముఖం మీదకి వస్తుంది చూసారా. సో ఆ ఇన్సిడెంట్ అయితే నాకు గుర్తొచ్చింది. ఒకవేళ ఆ దారిలో ఆడవాళ్ళు నడుచుకుంటూ పోతుంటే వాళ్ళు బాగానే ఉన్నాయి, మంచి మైండ్ సెట్తోనే కూడా వెళ్తున్నప్పుడు అవతల మాలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, సో అలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు చుట్టూ చిన్న సౌండ్ వచ్చినా చాలా ఇబ్బంది పడతాం మనం. అదే నాకు ఇప్పుడు ఎదురవుతుంది. సో ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళు మంచి సిచ్యువేషన్ వెళ్తున్నా అవతల వాళ్ళు మనం అంటే నేను నాలాంటి వాళ్ళు ఎవరున్నారో ఎగ్జాక్ట్గా సడన్గా అలాంటివి గుర్తొచ్చినప్పుడల్లా ఎదురుగా వచ్చేవాళ్ళు అలానే చేస్తారేమో. అంటే ఒక ఆడామె చూడండి, ఒక ఆడామె వచ్చింది జిల్లు మండది నాకు. సో అట్లా జరుగుతుండే కామనే కానీ. సో ఒకసారి ఆలోచించాను
ఆడమే ఒకవేళ జుట్టు ఇట్లా ఎవరో పూసుకొని నడుచుకుంటూ వస్తే ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. సో అలాంటి పిచ్చి పిచ్చి థాట్లన్నీ వస్తాయన్నమాట. సో దీన్ని బట్టి మీరేం అర్థం చేసుకోవాలంటే నా మైండ్ అంతా ఆ టైంలో నెగిటివిటీని నింపేసుకుంది. సో అలా అందుకనే నాకు ఏది చూసినా నాకు అలాంటి ఇన్సిడెంట్ గుర్తొస్తాయి. ఆ ప్లేస్లోకి వెళ్ళినప్పుడు నార్మల్గా ఇంటికి వచ్చినప్పుడు అలాంటి ఏం గుర్తురావు అనమాట. ఆ ప్లేస్లోనే గుర్తొస్తున్నాయంటే ఆ ప్లేస్లో నెగిటివ్ ఎనర్జీ అనేది ఏదో మమ్మల్ని అట్రాక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. సో కాబట్టి మన మైండ్ని ఎప్పుడు నేను చాలా ముందు ఎపిసోడ్లో కూడా చెప్పా, పాజిటివ్గా ఉంచుకుంటే అలాంటివి థాట్స్ కూడా రావు. వచ్చినా కూడా మనకి లైట్ తీసుకోవచ్చు. ఒక్కసారి మన బ్రెయిన్ నెగిటివిటీకి అలవాటు పడ్డదంటే ఆ థాట్ పెద్దదై అలానే మన మైండ్ అనేది అదే వైపు వెళ్ళిపోతుంది అనమాట. మనం ఎటు చూసినా మనం అనుకున్నదే కనపడుతూ ఉంటుంది. బండి తీసుకుని ఎటో పక్క పెట్టేస్తాం, ఏదో కనపడిందని చెప్పి పడిపోతాం. సో అట్లా మన వల్ల ఎందుకు పడిపోయినా రేపు పొద్దున ఎవరిని అడిగారు అనుకోండి, సో ఇట్లా నాకు అది కనపడింది ఇది కనపడింది అని చెప్పి మనమే భ్రమపడి మనమే పడిపోయి అట్లా చెప్పేయడం వల్ల ఇంకొక 10 మంది ఆ దారిలోకి వెళ్ళడం మానేస్తారు. సో అట్లా ఎప్పుడు కూడా మనం చేయకూడదు. మనకి మైండ్ అనేది పాజిటివ్ ఉన్నప్పుడు 1కి 2 సార్లు కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇప్పుడు నీకు ఏదైనా కనపడిందంటే నువ్వు భయపడద్దు, వెనకాల ఉన్న వాళ్ళని పక్కన వాళ్ళను అడగాలన్నమాట నీకు ఏమైనా కనపడిందని. సో అప్పుడు మనం ఓకే చేసుకోవచ్చు. కానీ నీకు కనపడిందంటే సో అది చూసే కళ్ళు చాలా మోసం చేస్తాయని చెప్తారు కదా. సో అది రియలే, మనం చూసేది ఏది నిజం అవ్వదు. సో అదనమాట దీని థీము. ఒకవేళ ఎవరైనా ఒక్కరే అలాంటి టైంలో బయటికి వెళ్ళేది నేనైతే 100% రికమెండ్ చేయను. ఎవరినో ఒకనైతే వెనకాలైతే వేసుకెళ్ళాలని చెప్పి ఆడవాళ్ళని అయితే వేసుకెళ్ళకండి, నిజంగానే భయపడిపోతాం మనం. సో ఇదేనమాట ఈ ఎపిసోడ్. ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది చెప్పాలనిపించింది, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా స్టోరీ అనేది. సో ఎప్పుడో జరిగిన ఇన్సిడెంట్ ఈ లైఫ్ లాంగ్ ఇంకా మనం ఆ దారిలో ఎప్పుడు వెళ్ళినా మాకైతే అలాంటివి అయితే గుర్తొస్తూ కూడా ఉంటాయి. సో ఇవి మనం ఏం చేయలేం. సో మైండ్ అనేది పాజిటివ్ పెట్టేసుకోవాలి అంతే అనమాట. సో ఇది ఇవాళటి రియల్ టాక్స్ విత్ సుమన్ బొమ్మాయిపల్లి. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ మీకు కూడా చాలా ఎదురయ్యే ఉంటాయి, మీరు కూడా మాతో షేర్ చేసుకోవచ్చు. సో మీరు ఒకవేళ ఫేస్ చూపించను అంటే కాల్ రికార్డింగ్ కూడా చేసుకుంటాం మేము. అండ్ మీరు ఫేస్ చూపించగలుగుతారు అనుకుంటే మేము గూగుల్ మీట్ ద్వారా జూమ్ మీటింగ్ ద్వారా తీసుకొని మిమ్మల్ని అయితే ఎపిసోడ్లో అయితే మెర్జ్ చేయడం జరుగుతుంది. సో ఫుల్ ఎపిసోడ్ అనేది మనకి యూట్యూబ్లో రావడం జరుగుతుంది. సో మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నప్పుడు 10 మంది కూడా దాన్ని పాజిటివ్గా తీసుకుంటే వాళ్ళకి కూడా అలాంటి ఇన్సిడెంట్ ఎదురైనప్పుడు ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో ఇది ఈ మెయిన్ థీము. సో ఈ రియల్ టాక్స్ విత్ బొమ్మాయిపల్లి షో గురించి. సో ఒకవేళ మీరు షేర్ చేసుకోవాలనుకుంటే జస్ట్ ఇన్స్టాగ్రామ్లో చూసుకున్నట్టయితే DM చేయండి. ఒకవేళ యూట్యూబ్లో చూసుకున్నట్టయితే 8125400721. సో ఇది స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాయి కదా, సో ఆ నెంబర్కి అయితే కాల్ చేసేయండి, లేకపోతే మెసేజ్ అయితే చేయండి. మా టీం అయితే మమ్మల్ని కాంటాక్ట్ అవుతుంది. సో మీకు ఎప్పుడు షో ఉంటుందని చెప్పి ఒక టైం స్లాట్ అయితే పెడతాం అనమాట. సో ఆ టైంకి మనం షూటింగ్ చేసేసిన తర్వాత ఎడిటింగ్ అయిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత మనకి యూట్యూబ్లో అయితే రావడం జరుగుతుంది. సో ఇదన్నమాట. సో ఇవాళ ఎపిసోడ్. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త కాన్సెప్ట్తో కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను. అంటే దిస్ ఈజ్ సుమన్ సైనింగ్ అవుట్ ఫ్రమ్ ద రియల్ టాక్స్ విత్ సుమన్ బొమ్మాయిపల్లి.